హాయ్, నేను మీ రవికుమార్. ఎలా ఉన్నారు? సో, చాలామంది కూడా కెరియర్ గ్యాప్‌లో కూడా ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్‌కి ట్రై చేసి ఒక్క మార్కులోనో, 2 మార్క్స్‌లోనో పొయ్యి ఇప్పుడు ఏం చేయాలి అనే ఒక ఆలోచనలో ఉండిపోతున్నారు. మీరు ఐటీకి రావాలి అనుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఐటీకి మీరు కంప్లీట్‌గా ఎలిజిబుల్. ఎందుకంటే ఇప్పటి వరకు మార్కెట్‌లో ఉన్న 70% పీపుల్ ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఇది ఏదైనా క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్‌లో గానీ, బ్యాంకింగ్ సెక్టార్‌లో గానీ, లేదా నాన్ ఐటీ సెక్టార్‌లో గానీ చేసి ఇప్పుడు ఐటీలోకి షిఫ్ట్ అయిన వాళ్ళే ఉంటారు. అయితే ఇప్పుడు కొంత వెరిఫికేషన్ పరంగా కొంచెం స్ట్రాంగ్ అయింది కానీ, ఒకప్పుడు చాలా సులువుగా జాబ్ వచ్చేది వీళ్ళకి. కానీ వెరిఫికేషన్స్ పరంగా స్ట్రాంగ్ అయిందని చెప్పేసి మీరు భయపడకుండా, దిగులు చెందకుండా ఫస్ట్ అయితే మీరు ఐటీలోకి రావడానికి ఒక జాబ్ కావాలి కాబట్టి సో దట్ మీకు ఒక కోర్స్ కావాలి ఫస్ట్ పాయింట్. ఈ కోర్స్ ఎలా ఉండాలి అంటే నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను లేటెస్ట్గా డిమాండెడ్గా ఈజీగా ఉండాలని. సో ఇలాంటి వాటిల్లో బాగా మోస్ట్ డిమాండెడ్ టూల్ వచ్చేసి మీకు డేటా అనలిటిక్స్ టూల్స్ అవుతాయి. డేటా అనలిటిక్స్లో మీకు పవర్ బిఐ అవ్వచ్చు, ట్యాబ్లో అవ్వచ్చు, ఓకేనా. లేదు క్లౌడ్ డేటా ఎనలిటిక్స్కి వెళ్తే మీకు ఏడబ్ల్యూఎస్ డేటా ఎనలిటిక్స్, ఎజ్యూర్ డేటా ఎనలిటిక్స్, జీసీపీ డేటా ఎనలిటిక్స్ ఇలాంటి వాటిలో ట్రై చేయండి. ఇది అవుట్డేటెడ్ అనుకుంటే. లేదు అంటే సైబర్ సెక్యూరిటీ ట్రై చేయండి. సైబర్ సెక్యూరిటీలో కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి. ఐబిఎం క్యూరేటర్ అని, స్ప్లంక్ అని, నెక్స్ట్ ఈఎల్కే స్టాక్ అని, లేదా గ్రఫానా అని, ఇట్లా కొన్ని టూల్స్ చాలా బాగున్నాయి. అండ్ కమింగ్ ఫ్యూచర్లో అబ్జర్వబిలిటీ అని చెప్పేసి చాలా మంచి డిమాండ్ ఉంది. సో అబ్జర్వబిలిటీ టూల్స్లో డేటా డాగ్ అని, స్ప్లంక్ అని, నెక్స్ట్ మీకు ఇన్ స్పెసిఫిక్గా కొన్ని టూల్స్ ఉన్నాయి లైక్ డైనా ట్రేస్ అని, ఇట్లా కొన్ని టూల్స్ ఉన్నాయి. వీటి ద్వారా కూడా మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. దానితో పాటు కొంచెం కష్టమైన పర్లేదు అనుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇవన్నీ మీకు బెస్ట్ ఆపర్చునిటీస్. కానీ మీరు ఫ్రెషర్గా మాత్రం ట్రై చేయకండి. మీకు ఫ్రెషర్గా జాబ్ ఇవ్వరు. ఖచ్చితంగా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ మీరు ఎలా తెచ్చుకుంటారు అనేది మీ సర్కిల్లో మీరు చూసుకోండి. బట్ ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. సో ఆల్ ద బెస్ట్, బాయ్.